రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి ఒకటికి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి, ఎప్పటిదాకా మీరు ఆశీర్కోరి అని చెప్పొచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానిలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసిన తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపి అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండంగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. అది తెలిసి చేసిన దగా కదా ఇది. ఎవరి కండ్లకు గంతలు కడుతున్నారు అంటే బీసీ ప్రజలకు ఎవరికి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చూడలేదు, అమాయకంగా నువ్వేం చెప్తే అదే నమ్ముతారు అనుకుంటున్నావా? ఎన్నికల ముందు మాట ఇచ్చినావు కాబట్టి నమ్మిండ్రు, ఆశపడ్డారు. ఎన్నికల ముందు మా మాట ఇచ్చినా నమ్ముతారు ఎవరైనా. ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఇచ్చారు కాబట్టి చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేస్తారేమో నమ్ముతారు. కానీ నువ్వు ఇవ్వాలా నీ చేతిలో దాన్ని లేని దాన్ని నేను చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు, ఎట్లా నమ్ముతాడు?